జేఎన్‌టీహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ ఎంట్రీ ప్రాసెసింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిందని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్టయితే తెలుస్తా ఉన్నది. సో ఇంకోటేంటంటే ఈ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే 1112 బీటెక్ రిజల్ట్స్ R23 అయినా గానివ్వండి, R22 అయినా గానివ్వండి, R18 అయినా గానివ్వండి, R16 అయినా, R15 అయినా ఇప్పట్లో వచ్చేలా అయితే కనపడట్లేదు. మొత్తానికి ఈ మంత్ ఎండింగ్‌కి అయితే ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసరికి ఈ ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ కాకుండా లాక్‌డౌన్ టైంలో ఎగ్జాక్ట్ డేట్లు చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ తర్వాత అయి ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయినాయి. ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే అది కాకుండా ఇది సమ్మర్ టైమ్ ఎప్పుడు ఇదే జరుగుద్ది సమ్మర్ టైంలో. ఎందుకంటే ఈ సెట్లుంటాయి. సెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో వీటి గురించే వాళ్ళు డిలే చేయడం అయితే జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశ్యం అయితే ఏం లేదండి. సో ఇంకా చాలామంది అడుగుతా ఉన్నారు. ఏంటంటే ఈ రిజల్ట్స్ లేట్ అయింది కాబట్టి ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది స్ట్రిక్ట్‌గా ఉంటదా అని జెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. సో రిజల్ట్స్ లేట్ అయితే పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ ఎందుకు ఉంటుందండి? పేపర్ వాల్యుయేషన్ ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని ఎప్పుడో అయిపోయింది. సో రిజల్ట్స్ డిలే కారణం 1,00,000 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఈ సెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి. ఓకేనా? సో ఓవరాల్‌గా ఇది.